అంటే ఈ లాస్ట్ మినిట్ వరకు కాపీలో పనిచేశారు మీరు. మొన్నేమో ఎమోషనల్ అయిపోయి అసలు సినిమా గురించే మాట్లాడడం మానేశారు. మొత్తం అంతా దీని చుట్టూరే తిప్పుతున్నారు. అవునండి. యాక్చువల్లీ విజ్జు కథ చెప్పినప్పుడు నన్ను 4 గంటలు నవ్వించాడు. ఈ 4 గంటలు నవ్వించాడు. 100% 2 గంటల 18 నిమిషాలు అంటే టైటిల్స్ అన్నీ తీసేస్తే ఇంచుమించు 2 గంటల 12 నిమిషాలు అంటే 6 నిమిషాలు యాడ్స్కి అన్నిటికి తీసేస్తే 2 గంటల 12 నిమిషాలు అయితే మాత్రం 100% మిమ్మల్ని పొట్టబ్బా నవ్విస్తాడు. అది టైటిల్ దగ్గర నుంచి ఫస్ట్ వాయిస్ ఓవర్ దగ్గర నుంచే ఆ నవ్వించడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సినిమా ఎంత డేంజర్ అంటే యా అంటే కొన్ని డైలాగులు కొంతమంది మీద పడినాయి. ప్లీజ్ డోంట్ అది అఫెండ్ అవ్వద్దు. అది చాలా క్యాజువల్గా చాలా జోయల్గా తీసుకోండి. అది ఎందుకంటే చాలా నవ్విస్తానికి చేసినవి తప్పితే ఏదో ఉద్దేశపూర్వకంగా అయితే మేము చేసినవి కాదు. డిస్క్లైమర్లో కూడా పెట్టమన్నారు, పెట్టాం అది కూడా. అండ్ అలాగని ఈ సినిమా ఎంత డేంజర్ అంటే ఏమాత్రం ఈ సినిమా ఎడ్జ్ దాటినా కూడా మళ్ళీ కామెడీగా ఎప్పుడూ ఆ డేంజర్ ఉంటుంది. అది ఇప్పుడు కొత్త పదం ఏదో అంటారు దాన్ని, క్రింజ్ అంటున్నారు. నాకు మొన్నటి వరకు అర్థం కాలేదు క్రింజ్ అంటే ఏంటంటే మనం ఇదివరకు అనుకునే వాళ్ళం కదా, హాస్యం వ్యంగ్యంని ఇప్పుడు క్రింజ్ అంటున్నారు. బట్ ఒకప్పుడు వ్యంగ్యం అనేది చాలా పెద్ద అసెట్, అది రాయగలిగిన వాళ్ళు కానీ ఇది. బట్ ఈ సినిమా ఎంత జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాడంటే అది దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ టైమింగ్ కూడా నవ్వుతాము, అట్ ద సేమ్ టైం ఓవర్ టైమింగ్ అయితే అవ్వదు. అలాంటి ఓవర్ టైమింగ్ ఎవరిదన్నా ఉంటుందంటే అసలు ఎక్స్ట్రా ఒక అబోవ్ ద లెవెల్ టైమింగ్ ఉంటుందంటే ఈ సినిమాలో వీటీ గణేష్ గారిది ఉంటుంది. బట్ ఎప్పుడైతే మళ్ళీ మన హీరోస్ వస్తారో అదంతా కూడా చాలా సటిల్ టైమింగ్లోనే వెళ్తూ ఉంటుంది అదంతా కూడా. అండ్ అది వాంటెడ్గానే ఆయన కొంచెం క్రింజ్ సైడ్ గెంటాం కావాలని చెప్పి, అది కథకి ఒక రావాలని చెప్పి. అండ్ చాలా ఎడ్జ్ మీద కథ అన్నమాట ఇది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా ఇది బట్ నేను ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు అయితే చాలా బాగా నవ్వుకున్నాను. ఏదైతే తను నాకు సటిల్ కామెడీ ఒక చిన్న అలా నవ్విస్తూ తీసుకెళ్ళి అక్కడక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్లు వేస్తాడు. అది ఎంత కూడా చాలా బాగా స్క్రీన్ ప్లే తీసుకెళ్ళాడు. ఈ సినిమా ఒక్కటే ఏంటంటే జడ్జ్ చేయకుండా చూస్తే మాత్రం అందరికి నచ్చుద్ది. అసలు వీళ్ళు ఏం తీశారా అని చెప్తే మాత్రం ఏం తీశారా అనిపిస్తుంది. జస్ట్ అలా ఓపెన్గా కూర్చుని హ్యాపీగా ఓకే మనం ఏదో మనల్ని నవ్విస్తానికి మన దగ్గర డబ్బులు తీసుకున్నారని చూస్తే మాత్రం మీ అందరికి మాత్రం చాలా బాగా నచ్చుద్ది ఇది. అది నా రిక్వెస్ట్ కూడా మన మీడియా మిత్రులందరికీ ఏంటంటే ఇదేదో పెద్ద భయంకరంగా తీశారనుకోవద్దు, ఇది చాలా సింపుల్గా నవ్వింతని తీసాం అంతే. అంటే ఇంతమంది కమేడియన్స్ ఉన్నారు, వీళ్ళందరి క్యారెక్టర్లని వాడుకోవటం సెటిల్గా చేయించడం అంటే ఏది డైరెక్టర్కి ఎక్కువగా పిచ్చ కింద వాడాడు. 63 రోజులు వాడాడు, మామూలుగా కాదు. అంటే అందరినీ నటించడానికి సాటిస్ఫై చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఆడియన్స్ సాటిస్ఫై చేయొచ్చు. సో వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడం కానీ డీల్ చేయడం కానీ మీకు ఎంత కష్టం అనిపించింది? బ్యాలెన్స్ చేయడం స్క్రిప్ట్లో ఆల్రెడీ రిటర్న్ ఉండే అండి. ప్రతి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఆ మూమెంట్లో ఆ సిచ్యువేషన్లో ఎలా చేయాలని స్క్రిప్ట్లోనే ఉండే. కొంచెం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓల్డ్ మూవీస్లో మన జంధ్యాల గారు, కృష్ణారెడ్డి గారు, వంశీ గారు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్తో చేస్తుండే. సో ఆ కైండ్ ఆఫ్ వైబ్లో సెట్ చేద్దాం అట్లా చూడడం ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి సినిమాలు అక్కడి నుంచి వచ్చి మాట్లాడుతుంటారు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక సీన్ని, ఒక సిచ్యువేషన్ని, ఒక మూవీని రన్ చేస్తూ ఉంటాయి. సో ఆ వైబ్లో నాకు ఫస్ట్ నుంచి చూడడం ఇష్టం. అట్లా అన్ని క్యారెక్టర్స్ అన్ని పెట్టుకొని రాయడం ఇష్టం ఉండే. సో లక్కీగా అంత ఈజీ ప్రాసెస్ అయింది. కొంచెం సెట్లో ఇబ్బంది ఉంటుండే ఫస్ట్ మూవీ కాబట్టి, ఇంతమందికి సీన్ చెప్పడము దాన్ని చేయించుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉండే. బట్ నాకు కావాల్సిన టైం అంతా వాసు గారు ఇచ్చారు. ఒకవేళ తీసుకున్నాను బలవంతంగా. విజ్జు ఏంది విజ్జు అంటుండే. వాసు గారు హలో, ఇక్కడ వాసు గారు ఇక్కడ ఒక్క నిమిషం బాబు.